ఆయన రాజు, రాజమార్గంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అమ్మా, మీ యవ్వన పిల్లలు 4:30, 5 తెల్లవారుజాము ఇంకా పండుకొని ఉంటే వాళ్ళని లేపండి. అమ్మా, పుస్తకాల దగ్గర కూర్చోరు తల్లి, ప్రార్థన చేసుకొని ఆ తర్వాత పుస్తకాల దగ్గర కూర్చో చదివించు, కూర్చోబెట్టి చదివించు. కొంతమంది ఏంటో తెలుసా, దేవుడే చూసుకుంటాడండి. దేవుడు చూసుకుంటాడు, వాస్తవమే. నీ ప్రయత్నం ఉండాలిగా, నీ పోరాటం ఉండాలి కదా. నా దేవుడు సోమరిపోతోళ్ళ దేవుడు కాదు, శ్రమపడే వారికి దేవుడు, కష్టపడే వారికి దేవుడు, పోరాడే వారికి దేవుడు, ప్రయాసపడే వారికి దేవుడు. నేను ఇక్కడ సేవలో కూర్చొని, ఇంట్లో కూర్చొని 3 పూటల కడుపు నిండా భోజనం చేసి దేవా నన్ను ఆశీర్వదించు అని అంటే, రే ముందు నిన్ను దించుతారా? ఆశీర్వదించేదా? సోమరిపోతాన్ని ఎట్లా దీవిస్తారా? నీ ప్రాణాన్ని అర్పణగా పోయాలి. చదువు కొరకు నీ ప్రాణాన్ని అర్పణగా